హాయ్! హలో! నమస్తే ಎಲ್ಲರಿಗೂ వణక్కం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ కోడ్ విత్ బేసెస్. సో, హాయ్ గైస్ అందరికీ నమస్తే, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. సో, మనం ఇవాల్టి వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే హెచ్‌టీఎంఎల్ జీబ్రా స్ట్రిప్స్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో హెచ్‌టీఎంఎల్ బోర్డర్స్‌కి సీఎస్ఎస్ ఎలా యాడ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో, ఇవాల్టి వీడియోలో మనం జీబ్రా స్ట్రిప్స్ నేర్చుకుందాం. సో, దీనికోసం మనం వీఎస్ కోడ్‌కి అయితే వెళ్ళిపోదాం రండి. చలో నేనిక్కడ ఒక బేసిక్ హెచ్‌టీఎంఎల్ టేబుల్‌ని అయితే క్రియేట్ చేసి పెట్టాననమాట. సో, దీనికి మనం జీబ్రా స్ట్రిప్స్ అయితే ఇద్దాం. నార్మల్‌గా అసలు ఫస్ట్ టేబుల్ ఎట్లా ఉందో చూద్దాం. చూసుకున్నట్లయితే మన టేబుల్ అయితే సెంటర్‌లో బోర్డర్స్ లేకుండా ఉంది. ఇది సెంటర్‌లో రావడానికి నేను సెంటర్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేశాననమాట. సో, దీనికి నార్మల్‌గా బోర్డర్ అయితే ఇద్దాం. బోర్డర్. ఈ బోర్డర్ ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాళ్ళకి అర్థం కాదు. సో, ఎవరైనా చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. సో, ఇప్పుడు మనకైతే టేబుల్ అయితే నార్మల్‌గా రెడీ అయిందనమాట. ఇప్పుడు జీబ్రా స్ట్రిప్స్ అంటే ఏం లేదు. మనం ఎటువంటి దానికి హైలైట్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని జీబ్రా స్ట్రిప్స్ అని అనొచ్చు ఇండైరెక్ట్‌గా. సో, దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను రోస్ అనేది హైలైట్ అవ్వాలనుకున్నా. సో, ఎంత చైల్డ్ బ్రాకెట్‌లో ఈవెన్ నంబర్స్‌కైతే ఈవెన్ అని, ఆడ్ నంబర్స్‌కైతే ఆడ్ నంబర్స్ అని ఇచ్చుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో, ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం. నేను బ్లూ కలర్ పెడుతున్నా. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ఎట్లా వచ్చింది? ఈవెన్ నంబర్స్ అంటే సెకండ్ రో మళ్ళా ఫోర్త్ రో. ఈ రోస్ మాత్రమే నాకు బ్లూ కలర్‌లో హైలైట్ అయింది. ఎందుకు? నేను టేబుల్ రో మెన్షన్ చేసి ఈ nth చైల్డ్ ఏంటంటే అదొక సూడో క్లాస్ అనమాట. సీఎస్ఎస్‌లో సూడో క్లాస్ అని ఉంటది. సో, అలా మనకేం చేసాం దాని బ్రాకెట్‌లో పారామీటర్స్ ఏం మెన్షన్ చేసాం? ఈవెన్ నంబర్స్. నేను ఈవెన్ కాకుండా 2 అని ఒకటే మెన్షన్ చేస్తే నాకు 2 సెకండ్ రో మాత్రమే హైలైట్ అవుతది. ఇదిగోండి ఫోర్త్ రోకి పోయింది. నాకు ఇందాక ఎట్లొచ్చింది? ఇప్పుడు 1, 3 అని మెన్షన్ చేస్తా. ఓకే. ఆడ్ అని మెన్షన్ చేస్తే మనకి ఆడ్ నంబర్స్‌లో ఉన్న రోస్ అన్నిట్లికి అంటే 1, 3, 5 ఈ ఆడ్ నంబర్‌లో ఉన్న రోస్ అన్నిట్లికి మనకైతే హైలైట్ అయితే అయిందనమాట. సో, ఇక్కడ మనం ఏం పారామీటర్స్ మెన్షన్ చేయాలంటే ఈవెన్ అనుకుంటున్నామా లేదా ఏమేం పర్టిక్యులర్ రోస్ అనుకుంటున్నామో వాటిని మెన్షన్ చేస్తే సరిపోతది. ఈవెన్ మెన్షన్ చేద్దాం. ఇది ఓకే కదా! ఇప్పుడు అట్లా కాకుండా అది మనకి రోస్‌కొచ్చింది. కానీ నాకు వర్టికల్‌గా రావాల్సంటే నేనేం చేస్తాను? టేబుల్ డేటాకి ఎంత చైల్డ్ ఈవెన్ అయితే ఈవెన్, ఆడ్ అయితే ఆడ్. నేను ఈవెన్ పెడతా. ఈవెన్ పెట్టి మళ్ళా టేబుల్ హెడర్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదు. అది మన ఇష్టం అనమాట. సో, దీని కలర్ అయితే మార్చుదాం. యెల్లో పెడుతున్నాను. సో, ఇప్పుడు చూడండి. వర్టికల్‌లో ఈవెన్ పెట్టాను కాబట్టి నాకు ఫస్ట్‌ది ఇది. నేమ్ అనేది ఫస్ట్ అయితది. ఏజ్ సెకండ్ అయితది. పాయింట్స్ అనేది థర్డ్ అయితది. ఏజ్ అనేది ఏంటిది? సెకండ్. ఈవెన్ కాబట్టి దానికి ఒక్కదానికే వచ్చింది. నేనిక్కడ ఈవెన్ తీసేసి ఆడ్ పెట్టాననుకోండి. ఆడ్ పెడతాను. ఇప్పుడు చూడండి. నాకు ఓన్లీ ఆడ్ నంబర్స్ మాత్రమే అంటే ఫస్ట్‌ది ఆడ్, థర్డ్‌ది ఆడ్ కాబట్టి ఓన్లీ ఆడ్ నంబర్స్ మాత్రమే వచ్చింది. నేనేం చేస్తా ఇక్కడ ఈవెన్ పెట్టి అటు ఆడ్ పెడతాను. ఇప్పుడు చూడండి. ఏమైంది? హెడర్ కాబట్టి హెడర్‌కి గోల్డ్ అయింది. అంటే కలర్ చేంజ్ అయింది. మళ్ళా 1, 3 ఇవి ఆడ్ కాబట్టి మనం డేటాకి ఆర్డర్ మెన్షన్ చేసాం కాబట్టి ఆడ్ నంబర్స్ అవి వాటికి కలర్ మారింది. సో, ఈ టేబుల్ జీబ్రా స్ట్రిప్స్ అంటే ఇవన్నమాట. ఇప్పుడు దీన్ని హోవర్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. నార్మల్‌గా హోవర్ ఎఫెక్ట్‌గా రావడం కోసం మనం టేబుల్ హోవర్ అనైతే యూజ్ చేస్తాము. టేబుల్ హోవర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు నచ్చిన కలర్‌ని మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ కలర్. సో, ఇప్పుడు చూసుకెళ్తే మనం ఇందులో టేబుల్ హోవర్ అని ఇచ్చాము. ఇదిగోండి. నా కర్సర్ ఏ రోకి తీసుకెళ్ళినా, ఏ డేటాకి తీసుకెళ్ళినా ఆ ఒక్క రో, ఆ ఒక్క డేటా అనేది హైలైట్ అవుతుంది. ఏ కలర్ మెన్షన్ చేస్తే ఆ కలర్‌కి హైలైట్ అవుతుంది. సో, ఇదనమాట టేబుల్ హోవర్ ఎఫెక్ట్ ఎట్లాగివ్వాలి జీబ్రా స్ట్రిప్స్. ఈ నోట్స్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ నోట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఒకసారి ఈ సింటాక్సెస్ అన్నీ చూసుకొని, మన ఛానెల్‌లో వీడియో ఒకసారి చూసి
మీ విఎస్ కోడ్లో అయితే మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటేనే మనకైతే కోడింగ్ అనేది వస్తుంది అనమాట. సో దీంతో మనకి హెచ్టిఎంఎల్ టేబుల్స్ అయితే అయిపోయినాయి. నేను నెక్స్ట్ క్లాస్ నుంచి హెచ్టిఎంఎల్ లిస్ట్ ఎట్లా చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ఎవరైనా వీడియోని లైక్ చేసి ఉండకపోతే 2 సెకండ్స్ ఇస్తున్నాను భయ్య, వెళ్ళి లైక్ చేసేయండి. అలాగే ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా వచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా నేను వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్లోకి అయితే వస్తుంది. అప్పుడు ఏ వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. నేను ఈ హెచ్టిఎంఎల్ అన్నింటిని ఒక ప్లేలిస్ట్లో పెట్టాను. ఆ ప్లేలిస్ట్ని కూడా వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. Please Sarakabara, whatever. Please